ఈరోజు జొన్న పిండితో దోశలు వేసుకుందామండి. నేను ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను. ఒక కప్పు జొన్న పిండి, అరకప్పు బియ్య పిండి తీసుకున్నానండి. ఇది మనము ఒక అరగంట సేపు కలిపేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కలుపుతున్నానండి. నేను కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా పల్చగా దోశ పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే పలసగా ఉండాలండి. రవ్వ దోశ కలుపుకుంటాం చూడండి, అలా ఉండాలి. ఇంకోండి ఇంక కొంచెం వాటర్ వేసుకుందాం. సేమ్ మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఇంకోండి చూడండి కలిపేసుకున్నాం కదా. ఒక అరగంట సేపు మనము ఇది పక్కన పెట్టేద్దాము, నానాలి. ఇంకోండి చూడండి రవ్వ దోశలాగే కలుపుకోవాలి. ఇది మనము ఇప్పుడు పక్కన పెట్టేద్దాము ఒక అరగంట సేపు. ఇంకోండి అరగంట నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దోశ వేసుకుందామండి. రవ్వ దోశ లాగా వస్తుందండి, పలసగా వేసుకోవాలి. చూడండి నేను వేస్తున్నాను ఇప్పుడు దోశ అలా రావాలి. చూడండి ఎలా వస్తుందో అలా వేసుకోవాలి, చుట్టూ ఉండేలాగా వేసుకొని దాని మీద మనం కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. అంగోండి మొత్తం వేసేసుకొని వేసిన తర్వాత కొంచెం నూనె వేసుకుందామండి. ఇప్పుడు నూనె వేసుకున్నాం కదండి. నూనె వేసుకున్న తర్వాత ప్లేట్ మూత పెట్టాలండి. కొంచెం టైం పడుతుంది, జొన్న దోశ కదా ఉడకడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మనము మూత పెట్టేస్తున్నాను. ఇంకోండి మూత తీసేసుకున్నాం చూడండి. 2 నిమిషాల తర్వాత దోశ తిరగేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకోండి 1 నిమిషం ఉంచుకొని మనం తీసేసుకోవడమేనండి. తీసుకొని ప్లేట్లో వేసేసుకుందామండి. ప్లేట్లో వేసుకొని చట్నీ సర్వ్ చేసుకొని తిందాము. దీనికి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ అయిన ఫుడ్, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా బ్రేక్ఫాస్ట్ కానీ చేసి పెడితే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి జొన్న దోశ.